నమస్కారం అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చీని బత్తాయి పంట గురించి తెలుసుకుందాం. మీరు వీడియో పూర్తి వరకు చూడండి. చీనా చెట్లలో మనకు సిట్రస్ బత్తాయిలో మనం ఎటువంటి సూచనలు పాటించాలి, తర్వాత పోషకాల లోపాలు, తర్వాత బహార్ ట్రీట్మెంట్ అంటే కాపును ఎలా పెట్టుకోవాలి, అలాగే మనం కాపు వచ్చిన తర్వాత పిందె రాలకుండా మనం ఎలా చేసుకోవాలి, అలాగే మనకు మంగు, అలాగే ఎర్రనల్లి, తర్వాత జీడ అంటే పేనుబంక, తర్వాత ఫ్లవరింగ్కు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, తర్వాత నిమటోడ్స్, తర్వాత విల్టు, ఇలాంటి అన్ని యాజమాన్య పద్ధతులు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. నేను ప్రతి ఒక్క విషయము చెప్తాను చీనీ చెట్ల గురించి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లు తెలియజేయండి. ఓకే, ఈ చీనీ బత్తాయి అండి, మనం గమనించినట్లయితే ఈ చీనీ చెట్లలో ఎప్పుడైనా కానీ మనం ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ ఎప్పుడైనా కానీ 18 అడుగులు పెట్టుకోవాలండి. దీంట్లో ముఖ్యంగా మనకు రాయలసీమ ఏరియాలో మనం పండించే రకాల్లో రంగపూరు, జంబేరు రకం అండి. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెట్ల గురించి తెలుసుకుందామండి. తర్వాత మనం కాపుకి ఎలా తీసుకురావాలో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ చెట్ల గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మనం చూస్తున్నది జంబూరు రకం అండి. రంగపూర్ రకాలు ఉంటాయి, తర్వాత బడావి అని ఉంటుంది, మోసంబి రకాలు కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన చిన్న చెట్ల గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మనకు అంటు ఎన్నుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటులోనే మనకు ఎప్పుడైనా సరే మనం అంటు తెచ్చుకునే విధానం కానీ, అంట్లు కూడా మంచి రకాలు తెచ్చుకోవాలి, మంచి రకాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి ఇది 4 years నుండి మనకి కాపు స్టార్ట్ అవుతుందండి. మనకి 1 yearలోనే వస్తుంది. బట్ ఏంటంటే 4 years మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఎప్పుడైనా సరే మొక్కకి మనకు 16 లేదా 18 డిస్టెన్స్ పెట్టుకోవాలండి. 18 అడుగులు డిస్టెన్స్ పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా స్ప్రే చేసుకునేకి ఇబ్బందిగా ఉండదు. ఓకే, ఎప్పుడు కాపుకి వస్తాయి? ఓకే, ఇవి మనకు 4th year నుంచి మనకు చీనీ బత్తాయి మనకు కాపు రావడానికి ఆస్కారం ఉంటుంది. మన 4th yearలో మనం కాపు పెట్టినట్లయితే మనకు క్రాప్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చెట్లు మనం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి? మనకు ఫస్ట్ 2 సంవత్సరాలు మొక్క మనం పంటలో అంతర పంటగా వేరుశనగ, ఒక బెండ, టమోటా తప్ప అన్ని పంటలు పెట్టుకోవచ్చండి. అలాగే మిరప, ఈ 3 పంటలు తప్ప, వంకాయ, ఈ 3 పంటలు తప్ప, 4 పంటలు తప్ప ఎటువంటి పంటలైనా మనం 2 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. అలాగే 2 సంవత్సరాల తర్వాత 3rd year నుంచి 3వ సంవత్సరం నుండి చిన్న చెట్లు ఎరగడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మనం ఫర్టిలైజర్ అలవాటు చేయాలి. జింక్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు, తర్వాత F6 గ్రాన్యూల్స్, దాంట్లో కాంబినేషన్ NPK పెట్టుకోవడం వల్ల మనకు మొక్క ఎదుగుదల కానీ, మనకు 3rd year నుంచి మనకు మొక్క ఎదగడం స్టార్ట్ అవుతుందండి. అందుకే మనము ఎరువులు చేసుకొని తర్వాత 15 రోజులకు ఒకసారి ప్రొపనోపాసు, అగ్రోమెన్ మ్యాక్స్ స్ప్రే చేసుకుంటే మనకు ఎటువంటి ఆకులకు లీఫ్ మైనర్ రాకుండా, తర్వాత మంచిగా ఆకులు న్యూట్రియన్స్ లోపం, శంకు లోపం రాకుండా నివారించవచ్చు. తర్వాత మనం 4 years అయ్యాయి చెట్లు. తర్వాత 4th yearలో మనకు కాపుకు అలవాటు అవుతుందండి. మనకి ముఖ్యంగా చీనీలో మనకు 2 సీజన్లో పెట్టుకుంటారండి. ఒకటి గైరంగం అంటారు, ఒకటి సీజన్ అంటారు. కానీ మనకి గైరంగమే రేట్ ఎక్కువ ఉంటుందండి. గైరంగం అనేది మనకు వేసవి కాలంలో మనకు కటింగ్కి వస్తాయి. ఎప్పుడు మనకు జ్యూస్ పర్పస్ కోసం చీనీకాయలను మనకు మంచి డిమాండ్ ఉంటుందండి మనకి మార్కెట్లో కూడా. కావున మనము ఎప్పుడైనా సరే గైరంగం అంటే మనకు బహార్ ట్రీట్మెంట్ అంటారు. ఆ టైంలోనే మనకు పెట్టుకుంటే మనకు కాపు ఎప్పుడైనా సరే చీనీలో ఫ్లవరింగ్ వచ్చిన 7 నెలలకు మనకు పంట వస్తుందండి. అందుకే మనం ఎలా కాపు వాడు తీసుకురావాలో మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్కిప్ చేయకండి. ఇప్పటి నుంచి మనకు అసలైన మ్యాటర్ చెప్తాను. ఓకే, మనకు 2 సీజన్లు ఉంటాయండి. వీటిలో ముఖ్యంగా మనకి గైరంగం అంటే మనకు అక్టోబర్, నవంబర్లో మనకు కాపుకి వెళ్తారు.
తర్వాత డిసెంబరు నుంచి కొన్ని వస్తాయండి సీజన్వి, కానీ మనకు ఫిబ్రవరి మార్చిలో వస్తాయండి కొన్ని పూతలు. అవి కూడా మన సీజన్ కింద లెక్కేసుకుంటాం. అవి మనకు ఆగస్టు సెప్టెంబర్లో కటింగ్ పడతాయి. తర్వాత ఈ గైరంగం అనేది మనకు మార్చి టు ఏప్రిల్ ఆ టైంలో మనకు వేసవి ఎండలు ఎక్కువ ఉంటాయి కావున మన జ్యూస్ పర్పస్ కోసం మనకు ఎక్కువ రేట్ పోవడానికి అది ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ సీజన్ కాయలు కూడా మనకి రేట్ పోవనుకోద్దండి, తక్కువే పోతాయి. బట్ ఏంటంటే 20 లేదా 25 లేదా 18 అలా పోతాయి రేటు. కానీ ఈ గైరంగం అనేది మనకు మోర్ దాన్ 40,000 నుండి 40,000 నుంచి 50,000 వరకు మనకు రేటు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీనీ రైతులు చెట్టుని ఎలా వాడు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం అండి. ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూడండి. చెట్లు అనేది మనకు ముఖ్యంగా ఎప్పుడైనా సరే మనకు ఆగస్టు సెప్టెంబర్కి కాపు అయిపోతాయండి, సీజన్ కాపు కూడా అయిపోతాయి. కానీ ఆగస్టులో మనకు జీరో కటింగ్ అండి, కాయలు ఒక్క కాయ కూడా ఉండకూడదు. ఒక 2 నెలలు మనం చెట్టు 2 లేదా 3 నెలలు రెస్ట్కి వదిలేయాలి. ప్రతి ఒక్కరు వినాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు చాలా వాటికి ఈసారి మనకు 2024లో అంత లెక్క మనకు చాలా బాధాకర విషయం ఏంటంటే గైరంగం పూతలు సరిగ్గా రాలేదు. ఎందుకు రాలేదు కూడా అవన్నీ చెప్తానండి, మరి వీడియో ఎండ్ వరకు చూడండి. సరే, ఇప్పుడు మనం వాడు తీసుకురావాలి చెట్లు. అందుకే అండి మనము ఆగస్టు సెప్టెంబర్లో క్రాప్ అయిపోయినాక జీరో ఒక కాయ కూడా ఉన్నీకోకుండా చెట్లో ఎప్పుడైనా సరే మనం కాయలు ఉన్నట్లయితే నెక్స్ట్ పూతకు అనేది చెట్టు అక్సెప్ట్ చేయదండి. అందుకే మనము కాయలన్నీ పీకేసి ఆగస్టులోనే మనం 2 నెలలు లేదా 3 నెలలు మన చెట్టుకు రెస్ట్ చేయాలండి. అంటే వాటర్ ఇవ్వకోకుండా ఒత్తిడికి గురి చేయాలి. ఒత్తిడి కంటే మనం ఎలా అయిపోవాలంటే ఇలా ఆకులు ఇట్లా అంటే చిల్ అనాల, అంటే 2 మంత్స్కి మనకు ఎండిపోయిన దానికట్లా అయిపోతాయండి. తర్వాత ఎండిపోయి ఒక 2 నెలలు 3 నెలలు మనకు చెట్టు ఒత్తిడి గురైతే ఈ ఆకులో ఉన్న పోషకాలన్నీ ఇలా కొమ్మల్లోకి వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైనా ఆకులు ఇట్లా తుంచి చెట్టు వాడొచ్చిందా లేదని తెలుసుకోవడం ఎలా అంటే ఇట్లా అంటే పట్ట అంటే పట్ట అంటుంది. అప్పుడు మనకు చెట్టు వాడవచ్చిందని అలాగే ఇట్లా అంతే మనకు ఆకులు ఎండిపోయినట్లు చిల్ అని శబ్దం వినపడుతుంది. అప్పుడు చెట్టు మనము వాడు వచ్చిందని తెలుసుకోవచ్చు. అలాగే వాడొచ్చిన తర్వాత మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వినండి. మనం ఎటువంటి ఎరువులు వేయాలి, తర్వాత ఎరువుల్లో మన ఎరువుల యాజమాన్యానికి వస్తే అండి మనం మొక్కకి ఏది కావాలో ఆ ఎరువులే మనం వేయాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదండి. మొక్కకి ఏది కావాలో ఫుడ్ అదే వేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎరువులు కూడా లిస్టు చెప్తాను వినండి. అందు ప్రతి ఒక్కరు కాపు పెట్టిన తర్వాత వాటరింగ్ ఇచ్చే ముందు మనం ఎటువంటి ఎరువులు వేయాలంటే NPK కాంప్లెక్స్లు అండి. కాంప్లెక్స్ ఏదైనా తీసుకోవచ్చు 1. తర్వాత మెగ్నీషియం సల్ఫేటు, జింక్ సల్ఫేటు, ఫార్ములా 6 గ్రాన్యువల్స్ వస్తాయండి అవి. తర్వాత బోరోసాలు కూడా మనము వేసుకోవాలి. తర్వాత న్యూట్రన్స్ లోపాలకు మనం మెగ్నీషియం సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు, జింక్ సల్ఫేట్ వేసుకున్న తర్వాత బయో ఫర్టిలైజర్ సూడోమోనాస్, ట్రైకోడర్మా ఎరువులు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పండ్ల తోటల్లో ఆరోగ్యకరమైన పూత మరియు ఆరోగ్యపూర్వమైన ఖాత రావడానికి ఎంతో ఆస్కారంగా ఉంటుందండి. అందుకే మీరు ప్రతి ఒక్కరూ వినాలి. ఫర్టిలైజర్లు ఇలా మెయింటైన్ చేసుకొని మనకు 5 ఇయర్స్ నుండి మనం చెట్టుకు కేజీ చొప్పున నుండి స్టార్ట్ చేయాలని 4th ఇయర్ నుంచి 5 ఇయర్స్ వచ్చేలకి మనం 1.5 కేజీ లేదా 2 కేజీల నుంచి మనం వేసుకోవాలి. అలాగే మీరు ఎప్పుడైనా చూడండి చెట్లలో మనము డబల్ ల్యాడర్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాటర్ కూడా మనకు ఇలా సింగిల్ ల్యాడర్ ఉంటే ఇలా పిలకలు వేసుకొని మనకు కొమ్మల కింద కారాలండి. ఎందుకంటే కొమ్మల కిందే మనం ఎరువులు కూడా పెట్టాలండి. ఎందుకంటే పీచు వేరు వ్యవస్థ అనేది అక్కడే ఉంటుంది కాబట్టి ఎరువులు కూడా అక్కడే వేయాలి. ఇలా వచ్చినట్లు మనకు సింగిల్ ల్యాడర్, డబల్ ల్యాడర్ వేసుకుంటే ఇంకా మేలంటే, కానీ సింగిల్ ల్యాడర్ ఉందనుకో ఇలా చిన్న పైపులు వేసుకొని మనం కొమ్మల కింద నీరు కారేటట్లు చూసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి రైతు వాటరింగ్లో. ఇలా ఫర్టిలైజర్ పెట్టిన తర్వాత వాటర్ వేసిన తర్వాత మనకు చెక్కులు స్టార్ట్ అవుతాయండి. చెక్కులు అంటే మీరు గమనించినట్లు మనకు ఇలా కొమ్మల మీద
చిన్నగా ఇలా చెక్కులు వస్తాయండి. ఈ చెక్కులు వచ్చిన తర్వాత మనం ఏమి స్ప్రే చేయాలి, ఒక స్ప్రే చెప్తానండి. ఫ్లవరింగ్ మందు మనకు చెక్కులు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే హుమిక్కు, పల్విక్కు, అమైన్ యాసిడ్స్, సీడ్విల్ స్ట్రక్చర్స్ కాంబినేషన్లు చాలా ఉంటాయి. దాని కాంబినేషన్లో నైట్రోబెంజిన్, ఒక ఇన్సెక్టిసైడ్ ఎందుకు స్ప్రే చేసుకున్నామంటే ఇలా చిన్న నేత ఎగుర్లకి మనకు బంక రావడానికి, జీడ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే తర్వాత చీమలు నాక్కోకుండా మన ఫస్ట్ స్ప్రేలోనే ఇమిడాక్లోపిడ్ కాంబినేషన్తో మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనకి ఫ్లవర్ కూడా ఇమిటేషన్ అయ్యి ఇలా మనకు ఫ్లవర్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. తర్వాత మీరు గమనించినట్లయితే మొగ్గలు ముక్కునెత్తు అంటే ఇలా ఎప్పుడైనా సరే అండి, ప్రతి ఇగురులోనూ మనకు పూత పుట్టాలి. పూత పుట్టేలా మనం చేసుకోవాలి. చెప్పాను కాంబినేషను, అదే కాంబినేషన్ వాడండి. తర్వాత కొంతమంది చాలా మటుకు ఫ్లవర్ మందులు వాడుతున్నారు, రైట్, ఓకే, మీ చాయిస్ అండి. బట్ ఏంటంటే మంచి కాంబినేషన్ చెప్పాను ఇంతవరకు. సరే, తర్వాత ఇలా మనకు ఇట్లా ఈ స్టేజ్లో మనం ఏం స్ప్రే చేసుకోవాలి అంటే, తర్వాత మనకు ఈ స్టేజ్లో మనకు ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఈ ఈగులకి మనకు ఇట్లా లీఫ్ మైనర్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ లీఫ్ మైనర్ అనేది చాలా డేంజర్ అండి. మీరు అనుకున్నారు, ఈ లీఫ్ మైనర్ ఎట్లా అంటే ప్రతి పంటలోనూ ఆకు పైన వస్తుందండి లీఫ్ మైనర్, కానీ ఈ పంటలో మాత్రం ఆకు కింద వస్తుందండి. చిన్ని చెట్లలో, ఈ చిన్ని చెట్లలో మనకి లీఫ్ మైనర్ నివారణకు మనకు అబాసిన్ 0.25 లేదా 5 ml per లీటర్ 0.5 ml per లీటర్ కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ లీఫ్ మైనర్ నివారించవచ్చు. అలాగే ఇలా ఫ్లవర్ వచ్చేసిన తర్వాత మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోకూడదండి. ఎందుకంటే మందు స్ప్రే చేస్తే మనకు పాలినేషన్కైనా మనకు ఉపయోగపడే కీటకాలైన తేనెటీగలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సెకండ్ స్ప్రే ఏం చేయాలి సార్, ఈ ఫ్లవర్ మన ఇంటేషన్ అయిన తర్వాత మనకి ఇట్లా పిందె పట్టుకుంటుందండి. ఇలా పిందె పెట్టుకున్నప్పుడు మనకు ఒక ఫంగిసైడ్ ఎందుకు స్ప్రే చేసుకోమంటామంటే ఇలా ఎల్లో కలర్ అయితే ఉంటుందండి తొట్యాల కింద. దీని నివారణకు మనకు మార్కెట్లో బావిస్టిన్ 1 గ్రామ్ per లీటరు, దాంట్లో కాంబినేషన్తో ఒక ఇన్సెక్టిసైడు, ఎందుకంటే త్రిప్స్ అటాక్ ఉంటుందండి. ఇట్లా పిందెలు జాలి పడుకోకుండా, అదే త్రిప్స్ గోకి తెల్లగా పడుకోకుండా మనకు దాని నివారణకు ఇమిడాక్లోపిడ్, బావిస్టన్, ఒకటి ప్లానోపిక్స్ అండి, ఒక హార్మోన్ ఉంది, ఎందుకంటే పిందె డ్రాపింగ్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత డ్రిప్కి కాల్షియము, బోరాన్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వదలాలండి. కాల్షియం, బోరాన్ అనేది పౌడర్ ఫార్మేషన్ కంటే లిక్విడ్ ఫార్మేషన్లో మనం బోరాన్ ఎక్కువ వాడాలి. అలా వాడడం వల్ల మనము పూతని కాదని నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి ఇలా తొట్టిం బిగువు ఈ తొట్యాలు ఇలా బిగువు రావాలంటే ఒక మందు చెప్తానండి, దాన్ని మీరు స్ప్రే చేసుకోండి. మనకు హార్మోన్స్ ఉంటాయండి, మొక్కలో చాలా ఉపయోగపడే హార్మోన్స్ ఉంటాయి. కావున ఆ హార్మోన్స్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారండి వాటిని. ఆ రెగ్యులేటర్స్లో ప్లానోపిక్స్ అని ఉంది. ఇట్లా పిందె రాలిపోకుండా 0.25 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం ఇట్లా పూత పిందె రాలిపోకుండా నివారించవచ్చు. ఓకే, ఇంకా ఫ్లవర్ వచ్చేసింది. తర్వాత మనం సమగ్ర ఏమేమి ఇన్సెక్ట్లు వస్తాయి వీటిని ఎలా నివారించుకోవాలి. వీటిలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే చీనీలో లీఫ్ మైనరు, జీడ అండి. మీరు ఇట్లా ఇగురులో వస్తూ ఉంటుంది, ఇగురులో ఇట్లా రాలితే ఇట్లా చక్కెర రాలినట్టు రాలుతుంటుంది. ఇవి ఏం చేస్తే ఫ్లవర్ రానికోకుండా మనకు ఇగురు ఆకులను తినేస్తూ ఉంటుంది. కావున వీటి నివారణకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి. చాలా మంది సోలోమన్ వాడుతుంటారు. ఓకే, వాడుకోవచ్చండి, సోలోమన్ ఏం తప్పేం లేదు. కానీ అప్డేట్ వర్షన్లో మనము బైఫెన్థ్రిన్, క్లోథోడిన్ అనే టెక్నికల్ అండి, దాన్ని స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా చీడను, లీఫ్ మైనర్ను నివారించవచ్చు. అలాగే త్రిప్స్ అండి, ఎప్పుడైనా సరే పిందె మనకు ఈ స్టేజ్లోకి వచ్చేళ్ళకి మనము ఎప్పుడైనా సరే ఒక స్ప్రేయింగ్లో పొటాషియం సైనేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్ లేదా 5 grams per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే కాయ క్వాలిటీ అండ్ షైన్ కూడా ఉంటుందండి. అందుకే మీరు ఎప్పుడైనా సరే మనము పెద్ద గోళీ సైజు వచ్చినప్పుడు, ఈ సైజ్ అండి మీరు ముట్టుకుంటే ఇలా ఉండాలి, ఈ సైజు వచ్చినప్పుడు మనకు పొటాషియం సైనైడ్ మనం స్ప్రే చేసుకుంటే మనము కాయ సైజు కానీ కాయ క్వాలిటీ కూడా మనం నివారించవచ్చు. అలాగే మనకు కాయలు నిలబడిన తర్వాత నవంబర్, డిసెంబర్లో మనకు గజ్జి రావడానికి ఆస్కారం ఉంటుందండి.
ఈ గజ్జి తెగులు తెచ్చేది లీఫ్ మైనరే అండి. ఈ లీఫ్ మైనర్ మనం కంట్రోల్ చేసుకుంటే ఎప్పటికైనా సరే మనం కంట్రోల్ చేసుకుంటే దీన్ని గజ్జిని ట్రాన్స్మిట్ చేసేది లీఫ్ మైనర్ అండి. ఈ లీఫ్ మైనర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ లీఫ్ మైనర్ మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటే మనం గజ్జి రావడానికి కూడా ఆస్కారం. ఈ నవంబర్ డిసెంబర్లో మనకి ఇలా మచ్చల్లాగా స్టార్ట్ అవుతుందండి గజ్జి. దీని నివారణకు మనకు బ్లైటాక్స్ లేదా కార్బాక్సిక్లోరైడ్ 1.5 grams per liter దాని కాంబినేషన్లో మనము ప్లాంటోమైసిన్ యాంటీబయాటిక్గా కలిపి స్ప్రే చేసుకుంటే మనము పూర్తిగా గజ్జి తెగులు రాకుండా నివారించవచ్చు. అలాగే మీరు గమనించినట్లయితే వీటిలో ముఖ్యంగా మనకు దీంట్లో మనకు ముఖ్యంగా 3 నల్లులు వస్తాయండి. వాటిలో ఎర్ర నల్లు ఒకటి, తెల్ల నల్లు ఒకటి, పసుపు నల్లు ఒకటి. ఈ నల్లులు కూడా మనకు రసం పీల్చడం వల్ల మనం ఎండ టైంలో వచ్చినట్టయితే చెట్లన్నీ ఎల్లో కలర్గా మారినట్లుంటాయండి. దీని నివారణకు మనకు మార్కెట్లో మిటిగేట్, తర్వాత ప్రోపగేట్ టెక్నికల్, తర్వాత సెడ్నా, హోమైటు లాంటి ఎమ్ములు. ఎప్పుడైనా సరే ఒక నల్లి మందులో మనం ఎప్పుడైనా సరే వేప నూనె కంపల్సరీ వేసుకోండి. వేప నూనె వేసుకోవడం వల్ల మనకి ఆకులపై మందు పడినప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుందండి. అలాగే నల్లి గుడ్డు కూడా పగిలి మనం నల్లిని పూర్తిగా నివారించవచ్చు. తర్వాత వీటిలో స్కేల్స్ వస్తాయండి. అవే పొలుసు పురుగులు అంటారు. ముఖ్యంగా పొలుసు పురుగులు మొదల్లో వస్తాయండి. ఫస్ట్ ఈ పొలుసు పురుగు అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇలా మొదలుకుంటాయండి. ఈ పొలుసు పురుగులు ఈ రసం పీల్చడం వల్ల మొక్క కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ మొదలకు వస్తాయండి, తర్వాత ఆకులకి, తర్వాత కాయకు వస్తాయి. అందుకే దీనికి ఎప్పుడో ఒకసారి మనం వర్షాలు లేని టైంలో మైల్ తొత్తి సున్నం అంటారండి. కార్బాక్సిక్లోరైడ్ మైల్ తొత్తి సున్నం పట్టించడం వల్ల ఎటువంటి ఇన్సెక్ట్లు మన చెట్టుపైకి ఎక్కకోకుండా, చెట్టు డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే వీటిలో న్యూట్రియన్స్ లోపం వద్దామండి. న్యూట్రియన్స్లో వీటిలో వచ్చేది మెగ్నీషియం, జింకు. ఇట్లా న్యూట్రియన్స్ లోపాలు వచ్చి మెగ్నీషియము, జింకు, ఐరన్, రాగి, గంధకం. మీరు గమనించవచ్చు. దీన్ని ఎప్పుడైనా సరే అండి మనకు న్యూట్రియన్స్ లోపం లేకుండా ఎప్పుడు మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అలాగే డ్రిప్కి కూడా ఇస్తుండాలండి. ఎప్పుడైనా సరే మన స్ప్రేయింగ్ మనకు 10 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. అందుకే డ్రిప్ ఫెర్టిగేషన్ ఇవ్వాలి. మైక్రో న్యూట్రియన్స్ వీటిలో మెగ్నీషియము, మ్యాంగనీసు, బోరాను, జింకు, తర్వాత ఫెర్రస్, ఐరన్ లోపాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటి నివారణకు మనం ప్రతి స్ప్రేయింగ్లోనూ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనం పూర్తిగా నివారించవచ్చు. ఈ న్యూట్రియన్స్ లోపాలు ఎక్కువ ఉన్నట్లయితే మనం సాయిల్ టెస్ట్ చేయించి, సాయిల్ టెస్ట్లో మనకి ఎటువంటి లోపాలు ఉన్నాయని మనము ఫర్టిలైజర్లో కలిపి వేసుకుంటే మనకు న్యూట్రియన్స్ లోపకుండా. ఎప్పుడైనా సరే మీరు కాయని ఎప్పుడు అస్సలు నలుపు తగ్గనిద్దండి. ఇలా ఎల్లో కలర్లో మారిందంటే న్యూట్రియన్స్ అంటే కాయ సైజుకి రాదండి. వచ్చినా కూడా అంత క్వాలిటీగా రాదు. అందుకే మీరు ఎప్పుడైనా సరే చెట్టు ఎప్పుడు నలుపు ఉండేలా చూసుకోవాలి. దానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ చీనీకాయలను మనం ఎలా షైన్ తెచ్చుకోవాలి, ఎలా సైజు తెచ్చుకోవాలి. ఓకే, మీకు మంగు గురించి చెప్తానండి. మంగ్ అనేది ఒక ఫంగస్ అండి. ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మనకు మంచు కురిసే టైంలో, అంటే నవంబర్, డిసెంబర్ టైంలో మనకు మంచు కురుస్తూ ఉంటుంది. కావున ఆ టైంలో మనం ఏం చేయాలి? ఈ ఫంగస్ అనేది మనకు చలిలో చాలా ఉధృతి ఎక్కువ అవుతుందండి. ఫస్ట్ ఆకులకు వచ్చింది, తర్వాత కాయల నుంచి మొత్తం తోట దీనికి ఫేవరబుల్గా ఒక వారం రోజులు వర్షం ఉండి చాలా మేఘాలన్నీ మూసుకొని ఉంటే దానికి ఫేవరబుల్ కండిషన్ అండి. అందుకే మనం ఇది ఫంగస్ కాబట్టి దీన్ని డయాపుట్రి సిట్రీ అంటారండి. ఇది ఫంగస్ పేరు. ఇది ఇలా కాయ మీద మంచు పడే టైంలో ఇవి స్పోర్స్ అతుక్కొని కాయ మంగు నల్లగా రావడానికి మార్కెట్లో మనకి క్వాలిటీ లేకపోతే రేటు కూడా ఉండదు. కావున దీని నివారణకు వచ్చే ముందు అడ్వాన్స్గా ఏం స్ప్రే చేసుకోవాలంటే రోకో ఆర్ అలైట్ ఆర్ సైనాక్సిమిల్ అండ్ ప్లస్ క్లోరాథెనిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్తో స్ప్రే చేసుకుంటే మనం మంగు రాకుండా నివారించవచ్చు. అలాగే వచ్చిన తర్వాత ఏం స్ప్రే చేసుకోవాలి? రాకముందు సల్ఫర్ కూడా స్ప్రే చేసుకున్నా మనకి మంచిదేనండి. మీకు సల్ఫర్ కూడా స్ప్రే
మీరు సల్ఫర్ కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఈ సల్ఫర్ కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మనం పూర్తిగా మనం మంగు రాకుండా కూడా నివారించవచ్చు. తర్వాత వచ్చింది సార్ మంగు వచ్చింది, ఏం స్ప్రే చేయమంటారు? మంగు వచ్చిందంటే వెంటనే మనము సల్ఫర్ లిక్విడ్ కానీ WP వెట్టబుల్ పౌడర్ కానీ 2 లేదా 3 grams per liter కలిపి స్ప్రే చేసి, లేకుంటే కడ్జెటెమేట్ డూపాంట్ వాళ్ళు ఉన్నాయండి, కడ్జెటెమేట్, లేకుంటే మీరు బ్లైటాక్స్ అంట, ఇది కాప్రాక్స్ కొసైడ్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి వచ్చిన తర్వాత, దానికి యాంటీబయాటిక్ కాంబినేషన్తో. తర్వాత ఈ మంగు నివారించిన తర్వాత మనం కాయని ఎలా సైజు తెచ్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇంకా మనం 45 daysలో లేదా 50 daysలో మనకి ఎప్పుడైనా సరే చీనీలో పూత వచ్చిన 7 నెలల్లో మన క్రాప్ వస్తుందండి. కావున ఈ క్రాప్ కూడా మన కాయలు కూడా మంచి క్వాలిటీగా షైన్గా తెచ్చుకోవాలనుకుంటే నేను చెప్పానండి ఫస్ట్లోనే, మనం పెద్ద గోలి సైజు ఉన్నప్పుడే 13-045 కానీ పొటాషియం సైనైడ్ కానీ కలిపి స్ప్రే చేసుకుంటే కాయ క్వాలిటీకి తర్వాత కాయ షైనింగ్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు గమనించినట్లయితే డ్రిప్ ఫర్టిగేషన్ ఏమి ఇవ్వాలి మీరండి? డిసీజ్ అవును, మీకు తెగులు చెప్పేది మర్చిపోతాను. దీంట్లో నెమటోడ్లు వస్తాయండి ముఖ్యంగా. ఈ నెమటోడ్లు, తర్వాత ఎండుకులు, విల్టు, ఈ వీటి నివారణకు మనము నెమటోడ్లు గమనించినట్లయితే నెమటోడ్లు అనేది చెట్లు వరుసన చనిపోవండి, అక్కడొకటి చనిపోతాయి. దాని నివారణకు మనకు ఫస్ట్ గాడి డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా చెట్టుకు అడుగు దూరం ఉంచి డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మెటలాక్సిల్ అండ్ కార్బోసల్ఫాన్ గుళికలు, లేదా తర్వాత M45 మ్యాంగో జబ్బు, దాంట్లోకి మార్షల్ అంటే కార్బోసల్ఫాన్ లిక్విడ్ వస్తుంది. దాని కాంబినేషన్ గాడి కొట్టేసి మనం ఒక చెట్టుకు వచ్చినానుకో చుట్టూ 4 చెట్లు కూడా పోసేసుకుంటే మనం అక్కడే నివారించవచ్చు. తర్వాత వేరుకుళ్ళు తెగులుకి మన కాప్రాక్సీ క్లోరైడ్ 15 లీటర్లో మనం లీటర్ 5 grams వేసుకొని కలిపేసి మన చుట్టూ డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా పోయడం వల్ల మనకు వేరుకుళ్ళు తెగల విల్టి తెగులు కూడా మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే కాయ సైజు ఎప్పుడైనా అండి, కాయ సైజ్ అని మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన కాయ సైజు ఉంటే మనకు టన్నేజ్ వస్తుంది. అలాగే మన మార్కెట్లో కూడా మనకి మంచి డిమాండ్ ఉంటుందండి మన కాయలకి. ఎప్పుడైనా సరే కాయ సైజులు తెచ్చుకోవాలండి. కాయ ఎట్టి పరిస్థితుల్లోనూ కాయ సైజు తెచ్చుకోవడానికి రైతులు ప్రిఫర్ చేస్తాను. కాయ సైజు తెచ్చుకోవడం ఎలా? ఫస్ట్ పొటాషియం సైనైట్ 25 kg బస్తా దొరుకుతుందండి. అది డ్రిప్ ఫర్టిగేషన్ ఫస్ట్. తర్వాత ఫర్టిసాల్, తర్వాత 052-34, తర్వాత 0015 వాటర్ సల్ఫుల్ ఫర్టిలైజర్స్ అండి. ఇవి వదలడం వల్ల మన కాయ ఆటోమేటిక్గా సైజుకి వస్తుందండి. లాస్ట్ కటింగ్ 20-15 daysలో మనం మార్కెట్లో అనుగుణంగా ఒకసారి ఆర్గానిక్ పొటాష్ ఉంటుందండి, సేమ్ మనకు 45 grams ఉంటుందండి. అది లెజెండ్ అంటారు FMCలో. దాన్ని స్ప్రే చేసుకుంటే కాయ షైన్ కానీ, లేదా MSK 3/6లో MSK అని ఉంటుందండి ఫర్టిలైజర్, అది స్ప్రే చేసుకుంటే మనకు తక్కువ రేట్లోనే మన కాయ క్వాలిటీ కానీ సైజు కానీ ఉంటుంది. మనకు ఇంకోటండి, వీటిలో మన కాయలు ఎలా మనకు పండాయి అనేది మనం చూసినట్లయితే మనకు ఇలా ఎల్లో కలర్ అండి. మనం లైట్గా సూర్యరశ్మి పెట్టినప్పుడు పైన ఎల్లో కలర్ తిన్న లేయర్ కనపడుతుంది. అప్పుడు మన కాయ రైపు అంటే మాగడానికి అంటే పక్వానికి వచ్చిందని చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకు NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవి ఏం చేస్తాయి? నైట్రోజన్ అనేది మొక్క ఎదగడానికి, అలాగే ఫాస్ఫరస్ అనేది మనకు కింది యొక్క రావడానికి, అలాగే పూత ఫ్లవర్ ఫార్మేషన్కు, అలాగే పొటాష్ అనేది కాయ సైజుకి, అలాగే తీపికి, బోరాను, తర్వాత కాల్షియం, ఇవన్నీ మనం కంపల్సరీ డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వాలి. సార్ మరి 2024 గైరంగంలో మనకి ఎందుకు సార్ అందరివి ఇగుర్లే కొట్టేసినాయి అండి? మీరు వాటరింగ్ కూడా ఎలా వేయాలంటే కంటిన్యూగా పెట్టేయాలండి. కాపు పెట్టిన 2-3 రోజుల్లో మనం కంటిన్యూగా పెట్టేయడం వల్ల మనకు మొక్క ఉన్నట్టు మనం 2 నెలలు 3 నెలలు మనకు ఒత్తిడి గురి చేసింటాం కాబట్టి మనకి ఇగుర్లు ఫస్ట్ చెక్కులు పుట్టుతానే ఫ్లవర్ ముందు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అండి. నేను చెప్పాను కాంబినేషను, ఆ కాంబినేషన్లో కంపల్సరీ స్ప్రే చేసుకుంటే. ఈసారి ఎందుకు రాలేదంటే మీరు చాలా చోట్ల గమనించింది ఏంటంటే ఈసారి కాపు కూడా చాలా తక్కువగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే మనకు
మైక్రో న్యూట్రియన్స్ చాలా లోపాలు ఉన్నాయండి. అందుకే మేము చెప్పుంటాను సార్ మేము స్ప్రే చేసుకుంటున్నాం, మరి మైక్రో న్యూట్రియన్స్ అంటే మీరు స్ప్రే చేసుకోవచ్చండి. కానీ అవి 10 to 15 days 10 నుంచి 15 రోజులు మాత్రమే చెట్లు ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే మన న్యూట్రియన్స్ లోపాలు ఉన్ని లేకపోని డ్రిప్ ఫర్టిగేషన్ సింగిల్ న్యూట్రియన్స్ వదులుతూ ఉండాలి. ఇలా వదలడం వల్ల మనము మంచి ఆరోగ్యమైన ఎప్పుడైనా సరే పిందెలు కానీ చెట్లు కానీ ఎప్పుడు నలుపు తగ్గనివ్వకూడదండి. ఇలా చెట్లు నలుపు తగ్గనివ్వకుండా ఉంటే మనకు కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.